ఇప్పుడున్న కాలంలో కాసులు కాదు, కాలమే నిజమైన సంపద. కొంతమంది దగ్గర లక్షలు ఉన్నా కుటుంబంతో గడపడానికి సమయం కూడా ఉండదు. స్నేహితులతో మనసారా మాట్లాడటానికి కూడా సమయం ఉండదు. కుటుంబంతో కలిసి కూడా భోజనం చేయలేకపోతున్నారు. ఉరుకుల పరుగుల జీవితం అని చెబుతారు. కానీ మనసు పెట్టి ఆలోచిస్తే వెకేషన్కి వెళ్ళవచ్చు, ఎక్కడైనా గుళ్ళకి వెళ్ళవచ్చు. డబ్బు ఉంటే సరిపోదు, దాన్ని అనుభవించటానికి సమయం కూడా ఉండాలి. కుటుంబ సభ్యులతో గడపలేనప్పుడు ఎంత డబ్బు ఉన్నా వృధా. ఈ లోకంలో డబ్బు ఉంటేనే విలువిస్తారు, ఆస్తులను చూసే మర్యాదిస్తారు అనేది అవసరం లేదు. ఎందుకంటే ఉన్నన్ని రోజులు కుటుంబంతో ఆనందంగా గడపడమే నిజమైన జీవితము. ఎందుకంటే జీవితంలో కష్టం వచ్చినా బాధ వచ్చినా ఆనందమైన సంతోషమైన ఏది పంచుకోవాలన్నా మనసారా అభినందించేది మన కుటుంబీకులే. కాబట్టి కుటుంబానికే ఎక్కువ విలువ ఇవ్వాలి. ఇప్పుడు కుటుంబ సభ్యులకు టైం కేటాయించలేనప్పుడు ఎన్ని లక్షలు సంపాదిస్తే ఏం ప్రయోజనము? కాబట్టి కుటుంబంతో కలిసి ఉండేలా అందరూ నడుచుకోవాలి. నువ్వు ఎంత డబ్బు సంపాదించినా ఆరోగ్యం లేకపోయినా నీకు తోడుగా ఉండే మనుషులు లేకపోయినా జీవితం వృధాయే కదా. అందుకే కాసుల కన్నా కాలమే మిన్న. కుటుంబీకులతో సమయం కేటాయించి మాట్లాడితే ఏ టెన్షన్ ఉన్నా బాధలున్నా తగ్గిపోతాయి. నీకు మంచి సలహాలు ఇవ్వాలంటే బంధువులు కాదు, కుటుంబీకులే. కుటుంబం అనేది మనకు దేవుడిచ్చిన వరం. ఉన్నన్ని రోజులు ఆనందంగా సంతోషంగా జీవితాన్ని గడపడమే నిజమైన సంపద. డబ్బు ఆస్తులు ఉన్నాయని లేని వారిని చులకనగా చూడటం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి జీవితం అంటే సంతోషం, ఆనందం. బాధలు కూడా ఉంటాయి, అవి కూడా కుటుంబంతో పంచుకుంటే చాలా వరకు నీకు కూడా మంచిగా ఉంటుంది. కాబట్టి కుటుంబంతో గడపండి, ఆనందంగా సంతోషంగా జీవించండి. కుటుంబం గురించి, కుటుంబం విలువల గురించి నిజమే అనుకున్నవారు ఎస్ అని కామెంట్ చేయండి.